నమస్కారం జే న్యూస్ కి స్వాగతం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సూర్యాపేట మున్సిపాలిటీకి దేశ స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయం తెలంగాణ ఎంఎస్ఓల ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ కి ఘన సన్మానం డమ్మీ తుపాకీ చూపిస్తూ ప్రజలను బెదిరిస్తున్న 6 ముఠా సభ్యులు అరెస్ట్ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు వెల్లడి స్కోచ్ అవార్డు రావడంతో మరింత బాధ్యత పెరిగింది సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ విద్యార్థులకు చదువుతో పాటు కరాటే కూడా చాలా అవసరం సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు సూర్యాపేట పురపాలక సంఘానికి దేశ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ కృషి చేయడం అభినందనీయమని తెలంగాణ ఎంఎస్ఓల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి అన్నారు స్వచ్ఛ భారత్ 2019 అవార్డుకు ఎంపికైన సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఎంఎస్ఓల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని చైర్మన్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం సమర్పించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు ఎంఎస్ఓలు చైర్మన్కు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం తెలంగాణ ఎంఎస్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ రెడ్డి జన్మదినం సందర్భంగా పట్టణంలోని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ నివాసంలో ఏర్పాటు చేసిన కేక్ను సుభాష్ రెడ్డి కట్ చేశారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ మాట్లాడుతూ కేబుల్ రంగంలో రాణిస్తూ కేబుల్ ఆపరేటర్ల సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తున్న సుభాష్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు అనంతరం పలువురు ఎంఎస్ఓలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ఓలు మొహినుద్దీన్ మాదినేని నాగేశ్వరరావు పసుపులేటి జనార్దన్ రావు గుణగంటి సతీష్ బంధు వీరయ్య జగన్మోహన్ రావు వెంకట్రావు కళింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు సూర్యాపేట మున్సిపాలిటీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చాలా రకాల అవార్డులు తీసుకోవడం జరుగుతుంది మరి కూడా ఈరోజు 2019లో కూడా స్కోచ్ అవార్డు మరీ సూర్యాపేటకు రావడం మరీ సంతోషకరం ఈ సందర్భంగా మా యొక్క తెలంగాణ రాష్ట్ర కేబుల్ ఆపరేటర్లు అండ్ ఎంఎస్ఓస్ తరఫున నేను చైర్మన్ గారికి మరియు మా ప్రకాశన్న గారికి మరియు మున్సిపల్ వార్డు మెంబర్స్ అందరికీ ఈ యొక్క అవార్డు వచ్చిన సందర్భంగా మరోసారి వారికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జిల్లా కేబుల్ అసోసియేషన్ ఎంఎస్ఓ అసోసియేషన్ తరఫు నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ భారతదేశంలో కేబుల్ ఆపరేటర్లు కావచ్చు, ఎంఎస్ఓస్ కావచ్చు, కేబుల్ వినియోగదారులు కావచ్చు, బీద ప్రజలు కావచ్చు, ఎంతమంది అయితే ఈ ఆపరేటర్స్ ద్వారా ఇప్పటికి మొత్తం కేబుల్ వ్యవస్థ నడుస్తూ ఉంది. ప్రజలందరికీ కూడా ఈరోజు వినియోగదారులందరికీ కూడా రిలే నడుస్తూ ఉందో వాటన్నిటిలో వివిధ మార్పులు జరుగుతూ ఇప్పటికీ 2019 వరకు చాలా సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో సుభాష్ రెడ్డి గారు వారి చతురతతో ఈ కేబుల్ అసోసియేషన్ ముఖ్య నాయకుడిగా ఉండి వీటిని నడిపించుకుంటూ కేంద్రంలో కూడా వీరి చతురత ద్వారా ఈరోజు కేబుల్ వినియోగదారులకి లబ్ధి కలిగేలాగా చేసి కేబుల్ వినియోగదారులందరికీ కూడా మంచి జరిగే విధంగా చూస్తున్న సుభాష్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈజీగా డబ్బులు సంపాదించాలన్న దురాలోచనతో డమ్మీ తుపాకీ చూపిస్తూ పోలీసులమని బెదిరించి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న 6 వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం సూర్యాపేట రూరల్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అర్వపల్లి, నాగారం, సూర్యాపేట లాంటి పలు మండలాల్లో వచ్చిన ఫిర్యాదుల మేరకు నాగారం సిఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సూర్యాపేట రూరల్ ఎస్ఐ, అర్వపల్లి ఎస్ఐలు కలిసి చాకచక్యంగా నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి ఒక డమ్మీ తుపాకీ, ఒక 2-వీలర్ బైక్, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ వ్యక్తుల బారిన మోసపోయిన జిల్లా ప్రజలు ఇంకెవరైనా ఉంటే అధైర్యపడకుండా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు ఇవ్వవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో డిఎస్పీ నాగేశ్వరరావు, రూరల్ సీఐ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీకి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆమె నివాసంలో తెలంగాణ 1969 ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో పలువురు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, ప్రజల సహకారంతోనే సూర్యాపేట మున్సిపాలిటీలో అభివృద్ధితో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని అన్నారు. ఇప్పటికే సూర్యాపేట ప్రజలకు కావలసిన మౌలిక వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ 1969 ఉద్యమకారుల సంఘం జిల్లా కార్యదర్శి నీలకంఠ చలమంద, హమీద్ ఖాన్, బొమ్మిడి లక్ష్మీనారాయణ, కృష్ణయ్య, ఉన్నం సత్యనారాయణ, యూసఫ్ ఖాన్, మహాదేవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి ఏ అవార్డు వచ్చినా కానీ పెద్దలు, సీనియర్ సిటిజన్స్, ఉద్యమకారులు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో అవార్డ్స్ తీసుకోవడానికి వారి ఆశీర్వాదం తప్పకుండా ఉంది అని చెప్పి వారికి నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, చిన్నదాన్ని అయినా ఎప్పుడూ ధైర్యపరుస్తూ చాలా చక్కగా చేస్తున్నామమ్మా అని చెప్తూ వాళ్ళు ఏ కార్యక్రమం ఉన్నా కానీ ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించి ఈరోజు సూర్యాపేట పట్టణంలో వారికి కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా మేము కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా సూర్యాపేట మున్సిపాలిటీకి అవార్డు రావడం, పని చేయాలి అని పని బాధ్యత పెంచుకోవడానికి, పట్టణ ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి ఈ కార్యక్రమాల్లో అన్ని పాల్గొనడం జరుగుతుంది. శానిటేషన్ అనేది నిరంతరం చేసే ప్రక్రియ కాబట్టి ప్రజలకి అలవాటుగా కావడానికి మరి మున్సిపాలిటీ అంటేనే శానిటేషన్, మౌలిక వసతులు అన్నీ కల్పిస్తూ సూర్యాపేట పట్టణానికి ఇంకా ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా మళ్ళీ సూర్యాపేట పట్టణానికి గౌరవ శాసన మంత్రివర్యులుగా గుంటకల్లి జగదీష్ రెడ్డి గారు గెలుపొందడం, వారు గెలుపుకి కృషి చేసిన సూర్యాపేట పట్టణ ప్రజలకి తప్పకుండా రుణం తీర్చుకునే విధంగా మా వంతు కృషి చేసి ఏదైనా కావాలి అన్నప్పుడు అభివృద్ధి జరగడానికి మేము ఈరోజు 5 సంవత్సరాల కాలం అయిపోయినా కానీ మరి పార్టీ నుంచి తప్పకుండా పనిచేసి ప్రజల కోసం సేవ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌరవ మంత్రివర్యుల యొక్క సహకారంతో మన చైర్పర్సన్ గారు ఈ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న సందర్భంలో 1916లో మరి ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు పొంది 17లో మరి అప్పుడు కూడా స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు పొంది తర్వాత జాతీయ స్థాయిలో 40వ స్థానం సంపాదించి ప్రస్తుతము స్కోచ్ అవార్డు పొందినందుకు మేమందరము 69 ఉద్యమకారులము మరియు సీనియర్ సిటిజన్స్ అందరం కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో అవార్డ్స్ పొందాలని మేము సవినయంగా వారిని ఆశీర్వదిస్తూ మేము కోరుకుంటున్నాం. ఇంత మంచి అవార్డు తీసుకొచ్చినటువంటి మన తెలుగింటి ఆడపడుచు మన సూర్యాపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, వయసులో చిన్నదైనా ఆశీర్వదిస్తూ ఇక ముందు కూడా ఎన్నో ఉత్తమమైనటువంటి పదవులు పొంది సూర్యాపేట జిల్లాకే వన్నె తీసుకురావాల్సినటువంటి ఘనత ఆ జంటకున్నది. కాబట్టి మన అందరి కృషి వల్ల సూర్యాపేట పట్టణాన్ని ఏ రకంగా తీర్చిదిద్దుతున్నారో దానికి మనం సహాయ సహకారాలు అందించి ఇక ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మొత్తం కూడా సూర్యాపేట పట్టణ పౌరవుల మీద ఉన్నదని చెప్పి ఆశిస్తున్నాం. మరి ఎన్నో అవార్డులు పొందినటువంటి చైర్పర్సన్ గండూరి ప్రవళిక ప్రకాష్ గారికి మా 69 ఉద్యమకారుల సంఘం అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఎన్నో ఇలాంటి అవార్డులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా అభివృద్ధి పనులు సూర్యాపేటకు చాలా ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. విద్యార్థులు చదువుతో పాటు కరాటే నేర్చుకోవడం వల్ల శారీరక, మానసిక దృఢత్వం పెరిగి చదువులో రాణిస్తారని జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం సుమన్ షాడో ఖాన్ సూర్యాపేట అకాడమీ సీనియర్ కరాటే మాస్టర్ జేవి రమణ ఆధ్వర్యంలో అకాడమీ ఫౌండేషన్ ఇండియా చీఫ్ సీనియర్ ఎగ్జామినర్ జిల్లాల శ్రీనివాసరావు విద్యార్థులకు కరాటే పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బ్లాక్ బెల్ట్తో పాటు వివిధ రకాల బెల్టులను గెలుపొందిన విజేతలకు సూర్యాపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్ల చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా బాలికల కరాటే నేర్చుకోవాలని, కరాటే ఆత్మరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు పడదల రవికుమార్, సంతోష్, మహేష్, పవన్ కుమార్ విద్యార్థులు పాల్గొన్నారు. చదువుతావా మంచిగా మరి? వెరీ గుడ్. ఎవరికైతే బాగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందో వాళ్ళకే చదువు బాగా వస్తుంది. తెలుసా, ఏ సౌండ్ మైండ్ ఫౌండ్ ఇన్ ద సౌండ్ బాడీ. బాడీ సౌండ్ ఉంటేనే మైండ్ సౌండ్ ఉంటుంది. ఓకే. ఈరోజు సుమన్ బుడోకాన్ షోటోకాన్ కరాటే డూ అకాడమీ రాష్ట్ర స్థాయి ఆధ్వర్యంలో సీనియర్ కరాటే మాస్టర్ గ్రాండ్ మాస్టర్ జల్లెల శ్రీనివాసరావు ఎగ్జామినర్గా సూర్యాపేట పట్టణ విద్యార్థులు 50 మంది పాల్గొని అనేక రకాలైనటువంటి బెల్టులు పొందడం జరిగింది. లైఫ్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్లో ప్రమోట్ సాధించిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఈగా దయాకర్ గుప్తా కంపెనీ ద్వారా సింగపూర్, మలేషియా దేశాల పర్యటన చేసి సింగపూర్లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కమిటీ వారిచే సన్మానం పొందడం అభినందనీయమని మహాసభ అధ్యక్షుడు నరేంద్రని విద్యాసాగర్ రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సూర్యాపేట వాసిగా సేవా కార్యక్రమాలలో ముందుంటూ ఇంతటి అవకాశాన్ని పొందిన ఈగా దయాకర్ గుప్తాను సూర్యాపేట కమిటీ సభ్యుల సమక్షంలో సన్మానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బండారు రాజా, బ్రహ్మాలపల్లి మురళీధర్, నూకా వెంకటేశం గుప్తా, తోట శ్యాంప్రసాద్, బోనగిరి విజయ్ కుమార్, గోపారపు రాజు, గుడిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈగా దయాకర్ గారు ఒక సేల్స్ ప్రమోషన్ మీద పోయి వచ్చారు. వారి విదేశీ పర్యటన ఒక సేల్స్ ప్రమోషన్ ద్వారా జరిగింది. వారు ప్రాతినిధ్యం వహిస్తూ దాంట్లో ఒక సేల్స్ ప్రమోషన్ సాధించి వారి యొక్క అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. కాబట్టి ఆ కారణం చేత వీరికి తప్పనిసరి ఇది చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో సింగపూర్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ శాఖ వారి ద్వారా కూడా వారు గౌరవించబడ్డారు. పోతే 3 రోజుల పాటు క్రూజ్లోనే తిరిగి వచ్చారు. వారు ఈ విధమైన కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇదంతా కూడా మన సభ్యులందరికీ కూడా, మన స్నేహితులకు, మన సభ్యులకు అందరం కూడా ఇది పాల్పంచుకొని అందరికీ తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి ఒక సన్మాన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. న్యూ లైఫ్ ఆయుర్వేద మెడిసిన్ సేల్స్ ప్రమోషన్ మీద దయాకర్ గారు సింగపూర్లోకి వెళ్ళారు. సరే, ఇది వ్యక్తిగతమైన వ్యాపారపరమైన మన బాండ్లు మెంబర్ అయినందుకు, కార్యదర్శిగా ఉన్నందుకు, వారి సేవలు అందిస్తున్నందుకు మనం గౌరవించుకోవడం సరైన నిర్ణయం. అయితే ఈ సందర్భంలో నేను వారిని కోరేది, ఈ ఆయుర్వేదిక మెడిసిన్ ఒక అవకాశం మనకు కల్పించి దాన్ని మిమ్మల్ని అక్కడికి పంపించి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి తోటి సభ్యులందరూ కూడా కొన్ని క్షణాలు సొంతంగా ఆ మెడిసిన్ గురించి ఏంటి, దాని ప్రమోషన్స్ ఏంటి తెలియజేసినట్లయితే ఎవరికైనా ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకు ఉపయోగం అవుతుందేమో అని ఒక భావన. బ్లూ లైఫ్ ఆయుర్వేదిక్ బేస్డ్ ఫుడ్ ప్రోడక్ట్ ఇది. బెంగళూరులో సమీర్ నాయుడు గారు CEO, వారు సైంటిస్టు, వారి పర్యవేక్షణలో ఈ బ్లూ లైఫ్ అనేది నిర్వహించబడుతుంది. సుమారు ఒక 4-5 months బ్యాక్ లక్ష్మీనారాయణ గారు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి అన్నీ దీని గురించి చెప్పి, దాంట్లో ఎక్కువ పిచ్చిగా లేవు, 7 ప్రొడక్ట్సే ఉంటాయి. కేశవన్న గారు కూడా తీసుకున్నారు, కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు. 7 ప్రొడక్ట్స్లో కూడా ఒకటేమో షుగర్ తగ్గించేది, షుగర్ లెవెల్ ఇంజక్షన్లకు పోతే మాత్రం తగ్గించదు. ఇంజక్షన్లకు పోకముందు మాత్రము ఖచ్చితంగా 3-4 monthsలో అలోపతిక్ మెడిసిన్ మనం క్లోజ్ చేయొచ్చు. ఈ ఆయుర్వేదిక్ బేస్డ్ది వేసుకోవచ్చు. అలోపతిక్ ద్వారా జరిగే మెడిసిన్ అంతా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి రకరకాల సమస్యలు వస్తాయి. అయితే 7 రకాల ప్రోడక్ట్లలో కూడా మనకి మొత్తము రక్త ప్రసరణ గురించి, వ్యాధులు రాకముందే
మన కంట్రోల్ చేసేటువంటి ఉన్న ఏడిట్లో మోకాల నొప్పులతో సంబంధించినవి, గుండెకి సంబంధించినవి నలుగురిని ప్రమోట్ చేయగలిగితే 8 లక్షలు ఇస్తే ఇప్పుడు మేము వేయించిన ప్యాకేజీ 1,10,000 రూపాయల ప్యాకేజీ. అంటే చాలా అడ్వాన్స్గా తీసుకుంటే అన్నీ కూడా ఒక్క కాడ కూడా కాంప్రమైజ్ కాకుండా అన్నీ నెంబర్ 1 మేము చూసినవి కానీ ఉన్నాయి కానీ క్రూజ్ కానీ అన్నీ కూడా నెంబర్ 1లో 1,10,000లో మనం ఒక్కొక్కరికి 82 మంది పోయాం. అన్నీ మొత్తం ఇండియా తరఫున 82 మందికి కూడా వాళ్ళు 1,10,000 చొప్పున ముందే ప్లాన్గా వాళ్ళు ప్యాకేజీలో మమ్మల్ని తీసుకోగలిగారు. దీనికి సంబంధించిన మీటింగ్ మమతా లాడ్జిలో 2-3 మంత్స్ బ్యాక్ పిలిచాము, వారు కూడా పెట్టారు. బెంగళూరు నుంచి కూడా వచ్చారు. మరి దాని కార్యక్రమానికి మనల్ని కూడా కొంతమంది పిలిచాము, కొంతమంది వచ్చారు. దీంట్లో వచ్చారో లేదో తెలియదు. ఒక పూట జరిగింది కార్యక్రమం, దాని గురించి కొంతమంది తీసుకోవడం కూడా జరిగింది, వాడటం కూడా జరిగింది. దాంట్లో మాత్రం మా శ్రీమతికి ఒక షుగర్ గురించి వాడుతుంది, చాలా తేడా వచ్చింది. ఈ నెల 31న సూర్యాపేట పట్టణంలో వనమైసమ్మ బోనాల పండుగను నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సమన్వయకర్తలు రాపర్తి సత్తయ్య, రాపర్తి కేశవ్, రాపర్తి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం పట్టణంలోని తాళ్లగడ్డ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, గత సంవత్సరం మాదిరిగానే రాపర్తి వంశీయులు వనమైసమ్మ బోనాల పండుగను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 30న ర్యాలీ, 31వ తేదీన బోనాలు, బలిహరణ నిర్వహించున్నట్లు తెలిపారు. త్వరలోనే పండుగ సందర్భంగా పోస్టర్ను రూపొందించి ఆవిష్కరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో గౌడ సంఘం నాయకులు రాపర్తి ముత్తయ్య, సోమయ్య, రాపర్తి అంజయ్య, సతీష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రాపర్తి వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం చేసుకున్నటువంటి వనమైసమ్మ పండుగ సందర్భంగా ఈ సంవత్సరం కూడా మళ్ళీ చేసుకోవాలని అందరం కూడి ఏకముక్తకండిగా ఒక డేట్ డిక్లేర్ చేసుకున్నాం. దాని విధి విధానాలు కూడా ఈరోజు మాట్లాడుకున్నాం. దీనిని 31వ తారీఖు పండుగ, ముందు రోజు ర్యాలీ, మా కులదైవం వనమైసమ్మ పండుగను అందరం కలిసి ఏకతాటి మీదకి వచ్చి పండుగ జరుపుకోవడానికి తేదీ నిర్ణయించాం. సమస్త గౌడ సోదరులతో తెలియజేయడం ఏమనగా, గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వనమైసమ్మ ద్వితీయ పండుగను జరుపుకోవడానికి రాపర్తి కుటుంబాలు ఈరోజు ఇక్కడ ఏకాగ్రీయంగా నిర్ణయించినారు. దీనికి సంబంధించి ఈ నెల 31వ తారీఖు నాడు పండుగను నిర్ణయించినారు. 30వ తారీఖు శనివారం నాడు ర్యాలీ జరుగుతుంది. 31 ఆదివారం నాడు మాత్రం బలిహరణ కార్యక్రమం, అమ్మవారికి బోనం సమర్పణ ఉంటుంది. అయితే దీనికి గాను మా యొక్క రాపర్తి కుటుంబాలు కలిసి ఈ యొక్క పండుగని గత సంవత్సరం ఈ సంవత్సరం జరుపుకుంటున్నారు. దీనిపై త్వరలో మళ్ళీ ఒకసారి సమావేశం జరిపి విధి విధానాల పోస్టర్ను కూడా ఆవిష్కరించడం నిర్ణయించుకున్నాము. కావున ప్రతి ఒక్కరూ ఈ నెల 31వ తారీఖు నాడు గౌడ సోదరులందరూ కూడా వనమైసమ్మ పండుగను విజయవంతం చేయాలని కోరుతున్నాం. సమాజంలోని ప్రతి ముస్లిం మహిళలు, పురుషులు నిత్యం 5 పూటలు నమాజ్ చేస్తూ అల్లాను స్మరించడం విస్మరించవద్దని తమిళనాడు రాష్ట్ర ముస్లిం మత గురువు ముఫ్తీ షకీల్ అహ్మద్ పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని మసీద్ ఆవరణలో జరిగిన నియోజకవర్గ స్థాయి ముస్లింల ఇస్తేమా బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఖురాన్ పఠనం చేయాలని, రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటిస్తూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని కోరారు. ప్రపంచ శాంతి సమాజ హితం కోసం పాటుపడాలన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనలో భాగంగా తొలిసారిగా తుంగతుర్తికి వచ్చిన షకీల్ అహ్మద్ను హైదరాబాద్ మత పెద్దలైన ముఫ్తీ అబ్దల్ మహమూద్దీన్, గయాసుద్దీన్ సాబ్, ఉస్మానుద్దీన్ సాబ్, అక్రముల్లా సాబ్లతో పాటు స్థానిక మత గురువు మౌలానా అబ్దుల్ అహద్, జానీ మొహముద్దీన్, బాబా షరీఫుద్దీన్లతో పాటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 1000 మంది ముస్లింలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యాపేట మున్సిపాలిటీకి దేశ స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయం. తెలంగాణ ఎంఎస్ఓల ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్కి ఘన సన్మానం. డమ్మీ తుపాకీ చూపిస్తూ ప్రజలను బెదిరిస్తున్న 6 ముఠా సభ్యులు అరెస్ట్. మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు వెల్లడి. స్కోచ్ అవార్డు రావడంతో మరింత బాధ్యత పెరిగింది. సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్.
విద్యార్థులకు చదువుతో పాటు కరాటే కూడా చాలా అవసరం. సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు. జే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.